తరబడి ఆలోచన చేస్తున్నారు, గంటల తరబడి ఆలోచన చేస్తున్నారు. పాకిస్తాన్కి రివెంజ్ ఎట్లియాలే, ఆ ఉగ్రవాదుల్ని ఎట్లా తునాతునకలుగా నరకాలే. మరి భవిష్యత్తులో పాకిస్తాన్ భారత్ వైపు చూడాలంటే గజగజ వణికిపోయే విధంగా చేయాలంటూ ఇక మోదీ కంకణం కట్టుకుని తెలుస్తుంది. ఇండియన్ ఆర్మీకి అదనపు పవర్స్ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తుంది. ఖచ్చితంగా యుద్ధం జరిగే తీరుతుంది అంటూ పాకిస్తాన్ ఇప్పటికే పాకిస్తాన్ ఆర్మీని, పాకిస్తాన్కి సంబంధించినటువంటి ఆయుధాలని సిద్ధం చేసుకున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. సో బార్డర్లో అట్లుంటే ఇక తెలంగాణలో ప్రధానంగా ఛత్తీస్గఢ్, ఇక ఏదైతే తెలంగాణ బార్డర్ల మధ్యలో ఉన్నటువంటి కర్రెగుట్టల్లో మరి కాల్పుల మోత మోగబోతున్నట్టు గత కొన్ని రోజుల నుంచి కూడా చర్చలు జరుగుతున్నాయి. ఇప్పటికే పోలీస్ కోబ్రా బలగాలన్నీ కూడా కర్రెగుట్టల చుట్టూ మోహరించి తుపాకుల మోత మోగించడానికి, తుపాకుల వర్షం కురిపించడానికి, హిడ్మాతో పాటు ఉన్నటువంటి మావోయిస్టుని మట్టు పెట్టడానికి ఇక పోలీస్ బలగాలన్నీ కూడా సిద్ధమైనవి. రాత్రి పగలు గస్తీ కాస్తూ మరి కర్రెగుట్టల నుంచి ఒక్కరిని కూడా కిందికి రానివ్వద్దు, కర్రెగుట్టల పైకి ఒక్కరు కూడా పోవద్దన్నటువంటి పూర్తి స్థాయి ప్రొటెక్షన్తో, బాంబు స్క్వాడ్తో నిత్యం నిఘా పెట్టింది కర్రెగుట్టల మీద కోబ్రా పోలీస్ బలగాలు. సో మరి ఈ రెండు అంశాలు బాగా హైలైట్ అవుతున్నాయి. మరోవైపు ఇక ఎండ తీవ్రత ముదురుతోంది. తెలంగాణలో రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఎండ తీవ్రతకు వడదెబ్బ తగిలి ఇప్పటికే 19 నుంచి 20 మంది చనిపోయినటువంటి పరిస్థితి మనకు ప్రధానంగా అనిపిస్తుంది. సో ఇట్లా చెప్పుకోకపోతే చాలా అంశాలు ఉన్నాయి. పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలు ఒక 5 మంది బీఆర్ఎస్లోకి పోయే ఛాన్స్ కనిపిస్తోంది. ఎందుకంటే ఈ మధ్యకాలంలో వాళ్ళు మాట్లాడుతున్న మాట తీరు, వాళ్ళు ప్రవర్తిస్తున్న పద్ధతి ఇవన్నీ కూడా పార్టీ మారుతున్నటువంటి చర్చ పెద్ద ఎత్తున జరుగుతున్నది. సో వీటితో పాటు ఇక హిడ్మా తప్పించుకున్నాడు, పోలీసులకు షాక్ ఇచ్చినటువంటి చర్చ పెద్ద ఎత్తున జరుగుతున్నది. నిన్న 6గురిని ఎన్కౌంటర్ చేసినటువంటి ఇంకొక చర్చ జరుగుతున్నది. కొంతమంది పోలీసులు అస్వస్థకు గురైనటువంటి చర్చ జరుగుతున్నది. సో నిజాలు ఏంటి, అసలు మరి ఏం జరుగుతుంది, హిడ్మా ఉన్నాడా, తప్పించుకున్నాడా, కర్రెగుట్టల్లో కాల్పుల మోత మొదలైందా, మరి మొదలు కాలేదా, మరి భారత్ పాకిస్తాన్ మధ్య జరగబోయేటువంటి యుద్ధం ఎలా ఉండబోతుంది, ఎటువంటి నిర్ణయాల్ని మోడీ కేంద్ర ప్రభుత్వం తీసుకోకపోతుంది. సో ఇటువంటి అన్ని అంశాల గురించి మనం డిస్కస్ చేద్దాం. ఒక్కసారి హెడ్లైన్ చూద్దాం, తర్వాత పూర్తి వార్తా కథల్లోకి వెళ్దాం. రైట్, తొలి వెలుగు హెడ్లైన్స్ కనుక మనం చూస్తే తెలంగాణకు రెడ్ అలర్ట్ అంటూ వార్త కనిపిస్తుంది. వడదెబ్బకు 11 మంది మృతి అంట. మరింత మండునున్న ఎండలు, 2-3 రోజుల్లో దంచుడు. ఇక ఉదయం నుంచే భానుడి బగబగలు, పలు చోట్ల 45 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతలు, పెరగనున్న వడగాల్పుల తీవ్రత, అత్యవసరమైతే తప్ప బయటికి రావద్దు, వాతావరణ శాఖ వార్నింగ్ అట. ప్రజలకు వాతావరణ శాఖ వార్నింగ్ ఇస్తుందట. అత్యవసరమైతేనే నిత్యావసర సరుకులకో, లేకపోతే పాలకో, నీళ్లకో, కూరగాయలకో అత్యవసరమైతేనే బయటికి రాండి, అనవసరంగా బయటకు వచ్చి వడదెబ్బతో ఇబ్బందులు పడకండి, వడదెబ్బతో ప్రాణాలు కోల్పోదంటూ ఇప్పటికే వాతావరణ శాఖ చెప్తుందట. రెడ్ అలర్ట్ జారీ చేసిందట. 45 డిగ్రీలు అంటే ఒకసారి ఆలోచన చేసుకోండి. 45 డిగ్రీలు అంటే చెప్పులు లేకుండా నడవలేం. ఒకవేళ నల్లటి తార్ రోడ్డు మీదనో, సిసి రోడ్డు మీదనో ఓ గుడ్డు తీసుకొచ్చి కనుక వేస్తే ఆమ్లెట్ అయిపోతుంది క్షణాల్లో కోడిగుడ్డు ఆమ్లెట్ అవుతుంది రోడ్డు మీద కనుక వేస్తే. సో అంతటి తీవ్రత మనకు కనిపిస్తూ ఉంది. యుద్ధానికి సిద్ధం, వణుకుతున్న పాకిస్తాన్. ఏ క్షణమైన భీకర దాడులు దూసుకెళ్లేందుకు మిసైళ్లు రెడీ. టెర్రరిస్టులకు శిక్ష తప్పదన్న ప్రధాని, కలల్లో కూడా ఊహించని శిక్షలు. చర్యలకు సిద్ధమైన కేంద్ర సర్కార్. అఖిలపక్ష భేటీలో కీలక నిర్ణయాలు. రాష్ట్రపతితో భేటీ అయిన అమిత్ షా. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్ చాలా యాక్టివ్ అయింది. భారత్ అనేకమైనటువంటి వ్యూహాలతో ఉగ్రవాదుల్ని మట్టు పెట్టడానికి, పాకిస్తాన్ మీద దాడి చేసేందుకు చర్యకు ప్రతిచర్య తీసుకునేందుకు అయితే మరి ఎప్పటికప్పుడు కేంద్ర ప్రభుత్వం అన్ని రకాలుగా ఆల్ పార్టీ మీటింగ్ పెట్టి అన్ని నిర్ణయాలు చకచకా తీసుకున్నటువంటి పరిస్థితి. ప్రధానంగా తెలంగాణ, బెంగళూరు లాంటి భారత్లో ఉన్నటువంటి కీలక రాష్ట్రంలో, కీలక నగరాల్లో ఇప్పటికే హై అలర్ట్ జారీ చేశారు. నిఘా వర్గాలు ఎప్పటికప్పుడు మరి అప్రమత్తమవుతుంది. ఉగ్ర మూకాలు ఎక్కడికక్కడ దాడి చేసే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ఇటు హైదరాబాద్ కావచ్చు, బెంగళూరు కావచ్చు, ఇతరితర అన్ని రాష్ట్రాల్లో, అన్ని సిటీలలో కూడా పోలీస్ బలగాలు, ప్రధానంగా ఇంటెలిజెన్స్ అంతా కూడా నిఘా పెంచింది. ఎక్కడైనా ఎవరైనా అనుమానితులుగా కనిపిస్తే ఖచ్చితంగా వాళ్ళని అరెస్ట్ చేసేందుకు సిద్ధమవుతుంది. సో ఈ టైంలో మరి ఏం జరుగుతుందో చూడాల్సినటువంటి అవసరం ఉంది. మరోవైపు టార్గెట్ హిడ్మా కర్రెగుట్టపై బుల్లెట్ల వర్షం. ఇక ధర్మతాలగూడెం పరిసరాల్లో ఎన్కౌంటర్.
6 మావోయిస్టు మృతి, భారీగా ఆయుధాలు స్వాధీనం, డ్రోన్లు హెలికాప్టర్లతో తనిఖీలు, చుట్టుముట్టిన 20,000 భద్రతా బలగాలు, బంకర్లలో 3,000 మంది మావోయిస్టులు, అగ్రనేత హిడ్మాతో పాటు పలువురు పెద్దలు, అందరినీ ఒకేసారి లేపేసేందుకు పోలీసులు స్కెచ్ అంట. సో మనం చెప్పినాం కదా ఇప్పటిదాకానే, హిడ్మా తప్పించుకున్నాను కొంతమంది, హిడ్మా అక్కడనే ఉన్నాను ఇంకొంతమంది, హిడ్మాతో పాటు 300-400 మంది ఉండొచ్చని కొంతమంది, లేదు 3,000 మంది అని ఇంకొంతమంది. అంటే వాస్తవానికి ఎవరు కూడా మరి ఆ కర్రెగుట్టల మీదకి పోయి చూసింది లేదు, తెలిసింది లేదు. కాకపోతే బట్ ఒక అంచనా, ఒక వ్యూహాత్మకంగా పోలీసులు ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. హిడ్మాను ఇవాళ రేపు పట్టుకుంటారు ఖచ్చితంగా, ఇక సాధ్యం కాకపోతే ఎన్కౌంటర్ చేస్తారు అక్కడ ఉన్నటువంటి అందరు మావోయిస్టులు చర్చ జరుగుతుంది. సో దాని గురించి కూడా మనం డిస్కషన్ చేద్దాం. మరోవైపు బీఆర్ఎస్లోకి 5 ఎమ్మెల్యేలు సొంత గూటికి వెళ్లేందుకు రెడీ అవుతున్నారట. కేసీఆర్ కోసం జనం ఎదురు చూస్తున్నారు. కాంగ్రెస్కు జలకిచ్చిన దానం బండ్ల. ఇక బీఆర్ఎస్ సభ సక్సెస్ అవుతుందంటూ వ్యాఖ్య. నేను అసలు కాంగ్రెస్ కనువని కప్పుకోలేదంటూ ఇటీవల మీడియాతో కుండబద్దలు కొట్టిన బండ్ల. ఇక అదే బాటలో గూడెం ప్రకాష్ గౌడ్, సంజయ్ కుమార్ రజతోత్సవ సభలో గులాబీ కండువ కప్పుకునే ఛాన్స్ అంట. సో ఇక్కడ కనిపిస్తున్నటువంటి 5 మంది ఎవరైతే పార్టీ ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేలు ఉన్నారో, ఈ 5 మంది మొత్తం 10 మంది పార్టీ ఫిరాయించారు. 10లో ఈ 5 మంది పార్టీ మారే అవకాశం ఉందంట. అంటే మేము కాంగ్రెస్ కండువా కప్పుకోలేదు, మేము బీఆర్ఎస్లో ఉన్నామని చెప్పుకునేందుకు మళ్ళీ రేపు జరగబోయే వరంగల్ సభలో కేసీఆర్ చేతుల మీదుగా మరి కారు కండువాను కప్పుకోనికే ఇక్కడ గూడెం మైపాలరెడ్డి, సంజయ్ కావచ్చు, అదేవిధంగా కొంతమంది నేతలంతా సిద్ధంగా ఉన్నట్టుగా తెలుస్తోంది. ప్రకాష్ గౌడ్, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, ఈయన పేరు ఖైరతాబాద్ దానం నాగేంద్ర, వీళ్ళంతా కూడా సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తోంది. ఇక మరో వార్త, ఎమ్మెల్యేకు బెదిరింపులు, 5 కోట్ల డిమాండు, పోలీసులకు జుక్కల్ ఎమ్మెల్యే ఫిర్యాదు, యూట్యూబర్ మేనేం షాము అరెస్ట్ అంటూ వార్త కనిపిస్తోంది. మరోవైపు నా కొడుకును భర్తను ఇవ్వొద్దు, నాకు బ్రతకాలని లేదు, నా కొడుకు జాగ్రత్త, రక్తంతో అద్దంపై రాసి మరి సాఫ్ట్వేర్ ఇంజనీర్ సూసైడ్ అట. జగిత్యాల జిల్లా పోచమ్మవాడలో విషాదం, అత్తింటి వేధింపులే కారణమంటున్న తల్లిదండ్రులు. నా కొడుకును భర్తకి ఇవ్వద్దంటూ ఆమె అద్దం మీద రాసి మరి చనిపోయిందట. రైట్, ఈనాడులో ఉన్నటువంటి హెడ్లైన్ చూద్దాం. పాకిస్తాన్పై ముప్పెట దాడి అంట. వీసా సేవలని రద్దు చేసిన భారత్ దౌత్యవేత్తకు సమన్లు, నోటీసు. ఇక అటారీ భాగా సరిహద్దుల్లో తెరుచుకొని గేట్లు. పహల్గాం ముష్కర దాడిపై దేశవ్యాప్తంగా వెల్లువెళ్తున్న ఆగ్రహం. ఉగ్రవాదంపై ఉక్కుపాదం మోపుతున్నామంటూ అఖిలపక్ష నేతలకు కేంద్రం హామీ. శోకతప్త హృదయాలతో అమరులకు అంత్యక్రియలు. భారత్పై అక్కస్సు వెలగక్కిన పాకిస్తాన్. సిమ్లా ఒప్పందాన్ని నిలిపివేత. తమ గగనతలంపై భారతీయ విమానాల రాకపోకల నిషేధం అంటూ వార్త కనిపిస్తుంది. అందరూ కూడా శోక సముద్రంలో మునిగిపోయారు. సో వెంటాడుతాం, వెన్ను విరుస్తాం, ఉగ్రవాదులకు కలల్లో కూడా ఊహించని శిక్ష విధిస్తాం. పహల్గాం ఘటనపై ప్రధాని మోదీ గట్టి హెచ్చరిక. మేడిగడ్డ 7వ బ్లాక్ పూర్తిగా తొలగించాల్సిందేనంట. 3 బ్యారేజీల డిజైన్లు పునర్పరిశీలన అవసరం. డిజైన్లు, నిర్మాణం, నాణ్యత నిర్వహణలో లోపాలు. రాష్ట్ర ప్రభుత్వానికి ఎన్డీఎస్ఏ తుది నివేదిక ఇచ్చిందట. సో తుది నివేదికలో పూర్తిగా మేడిగడ్డ 7వ బ్లాక్ మొత్తం కూడా తొలగించాల్సిందేనట. ఉంటుంది గత ప్రభుత్వ పెద్దల పనితీరు. తెలంగాణ గుండె ధైర్యం కేసీఆర్. ఆయన సందర్భానుసారంగా మాట్లాడతారు. ముఖ్యమంత్రి ఇప్పటికీ ప్రతిపక్షంలో ఉన్నట్లే భావిస్తున్నారు. 500 రోజులు గడిచిన హామీల అమలు మేము మాట్లాడొద్దా? భవిష్యత్తు సంకీర్ణ ప్రభుత్వాలదే. ఫార్ములా ఈ కాళేశ్వరం సహా విచారణలన్నీ కక్ష సాధింపు చర్యలే. ఈనాడు ముఖాముఖిలో కేటీఆర్ అంట. కక్ష సాధింపు అయితే గిడ మేడిగడ్డ 7వ బ్లాక్ పూర్తిగా తొలగించాల్సిందే అని చెప్పేసి ఎందుకు రాష్ట్ర ప్రభుత్వానికి ఎన్డీఎస్ఏ తుది నివేదిక ఇస్తుంది? ఎన్డీఎస్ఏ ఇచ్చింది కదా, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఇచ్చినటువంటి నివేదిక ఏం చెప్తున్నది? 7వ బ్లాక్ మొత్తం పోయినాయని ఆయన అయిపోయింది, వచ్చేది వానాకాలమే. వానాకాలం దాని కనుక వెయిట్ చేస్తే కాళేశ్వరం మొత్తం కూడా కుక్క తోక ఊపితే పేక మీద కూలినట్టుగా పూర్తి స్థాయి ఆ డ్యామ్ మొత్తం కూడా కూలే అవకాశం ఉందట ఈ వర్షాకాలం కనుక ఆ నీళ్ళ తాకిడి తట్టుకోలేక. సో 7వ బ్లాక్ మొత్తం కూడా తొలగించాల్సిందేనట. డిజైన్లు, నిర్మాణము, నాణ్యత నిర్వహణలో మొత్తం లోపాలున్నాయంట. మరి సార్ ఏం చెప్తాడు? తెలంగాణ గుండె ధైర్యం కేసీఆర్ అంటాడు. ఇదేనా గుండె ధైర్యం? కోట్ల రూపాయలు తీసుకుపోయి బూడిదలో పోసిన పన్నీర్ లెక్క పెట్టినందుక. ఇక ములుగు జిల్లా వెంకటాపురం నుంచి హెలికాప్టర్లో సామాగ్రి తరలిస్తున్న జవాన్లు. ఎరుపెక్కుతున్న కర్రెగుట్టలు.
నడిపల్లి గలగం అడవుల్లో ఎన్కౌంటర్, ముగ్గురు మావోయిస్టుల మృతదేహాలు స్వాధీనం, మృతుల సంఖ్య పెరిగే అవకాశం, 100కు పైగా ఐఈడీలు నిర్వీర్యమట. ఐఈడీలు నిర్వీర్యం చేసిరట. కల్లాల కొరత కళ్ళకు కట్టేలా దారులంట. సో కల్లాలు లేక రోడ్డు మీదనే మొత్తం ఒడ్లు గిట్ల మొత్తం ఎండబోసుకుని రైతన్నలు. సో ఇక ఆంధ్రజ్యోతిని ఒక్కసారి మనం చూసే ప్రయత్నం చేస్తే స్టక్ అయిపోయింది. సో ఇట్లా భారీ స్థాయిలోనైతే పోలీసులు ఎక్కడికక్కడ మోహరించినట్టుగా క్లియర్గా తెలుస్తూ ఉంది. ఎందుకంటే సో యుద్ధం మిగిలే ఉంది అన్నటువంటి నేపథ్యంలో ఇక్కడ మనం ఆంధ్రజ్యోతి కనుక చూస్తే అంతమొందించేందుకు ఎంతవరకైనా అంటూ సిద్ధమంటూ మోడీ వ్యాఖ్యలు కనిపిస్తున్నాయి. ఇక ఉగ్ర క్యాంపులను నాశనం చేయాల్సిందే, కేంద్రం ఏ చర్య తీసుకున్నా మద్దతిస్తాం, జాతీయ భద్రతా అంశాలలో రాజకీయాలు లేవు, ఉగ్రవాదంపై కలిసికట్టుగా పోరాడదాం, అఖిలపక్ష సమావేశ ప్రకటన, రాష్ట్రపతితో అమిత్ షా జైశంకర్ భేటీ. ఇక 3 బ్యారేజీలు ప్రమాదంలోనే, మేడిగడ్డ అన్నారం సుందిల్లా యథార్థంగా పనికిరావు, నష్ట విస్తృతం, సమగ్ర పునరుద్ధరణ రీడిజైన్ చేయాల్సిందే, మేడిగడ్డలో 7వ బ్లాక్ను పూర్తిగా తొలగించాలి, కుంగడానికి ప్రధాన కారణం నిర్మాణ లోపమే, ఇక సీకెండ్ ఫైల్ అమెరికా సరిగ్గా లేక ఇసుక జారింది, భూ పరీక్షలు లేకుండానే అన్నారం సుందిల్లా స్థలాల మార్పు, జలసంఘం అనుమతి తీసుకున్న తర్వాతే పునరుద్ధరణ, జాతీయ డ్యామ్ రక్షణ అథారిటీ నివేదికలో వెళ్ళడంట. తెలంగాణ నమూనాను ప్రపంచానికి చాటుతామంటూ విలేకరుల సమస్యలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్, అందుకే భారత్ సదస్సు 2025 అంటూ సదస్సుకు సంబంధించినట్టు వార్తలు కనిపిస్తుంది. ఇక మరోవైపు కర్రెగుట్టలో ఎన్కౌంటర్, 3 నక్సల్స్ కాల్చివేత అంటూ హైలైట్ కనిపిస్తుంది. మృత్యులంతా మహిళలే, సంఖ్య పెరగొచ్చంట, అగ్రనాయకుల్ని చుట్టుముట్టారనే ప్రచారం, డ్రోన్లతో దాడులు చేస్తున్న బలగాలు, నిర్మానుషంగా మారిన గ్రామాలు, వడదెబ్బతో 15 మంది జవాన్లకు అస్వస్థ, కర్రెగుట్టల ఆపరేషన్తో మాకు సంబంధం లేదు స్పష్టం చేసిన తెలంగాణ ఐజీ చంద్రశేఖర్ రెడ్డి. రాష్ట్రంలో 14 మంది నక్సల్స్ లొంగుబాటంట. సో రోజుకు కర్రెగుట్టల అంశం ముదురుతోంది. ఎండ తీవ్రతకు జవాన్లే అస్వస్థకు గురవుతున్నారట. తెలంగాణ పోలీసులకు ఎటువంటి సంబంధం లేదు ఈ మావోయిస్టులను ఏరి పారవేతలో కావచ్చు, ఈ ఎన్కౌంటర్ విషయంలో కావచ్చు, ఆపరేషన్ కగార్లో ఎటువంటి ఇన్వాల్వ్మెంట్ లేదని చెప్పి తెలంగాణ పోలీసులు క్లియర్గా చెప్తా ఉన్నారు. మరోవైపు ఇప్పటికే 3-4 మావోయిస్టులని ఎన్కౌంటర్ చేసిరట. 10-14 మంది మావోయిస్టులు పోలీసుల ఎదుట లొంగిపోయిరట. ఇక వెలుగు చూస్తే, వెలుగులో కనుక మనం చూస్తే రైట్, పాకిస్తాన్ భరితెగింపు, యుద్ధానికి కాలు దువ్వేలా నిర్ణయాలంటూ హైలైట్ కనిపిస్తుంది. ఎక్కడ దాక్కున్నా వదిలిపెట్టం బిడ్డ అంటూ మోడీ వార్నింగ్ కనిపిస్తుంది. టెర్రరిస్టు దాడిలో ప్రాణాలు కోల్పోయిన ఏపీకి చెందిన మధుసూదన్ రావు భౌతిక గాయం వద్ద రోధిస్తున్న ఆయన భార్య, కొడుకు, ఫ్యామిలీ మెంబర్స్. సో తీరని శోకం. జైపూర్లో నీరాజ్ ఉధ్వని భౌతిక గాయం వద్ద విలిపిస్తున్న ఆయన భార్య ఆయుషి. సో అందరికీ నిజంగా వాళ్ళ ఇళ్లలో ఒక బాధను మిగిల్చింది ఆ కాశ్మీర్ టూర్ అనేది. ఇక మేడిగడ్డ 7వ బ్లాక్ కూల్చాల్సిందే సిఎస్కు పంపిన తుది నివేదికలో తేల్చిన ఎన్డీఎస్సీ అనట, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ క్లియర్గా చెప్తా ఉంది. ఇక నిషేధిత జాబితాలోనికి భూదాన్ భూములంటూ వాటిని చేర్చాలంటూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులంట, ఎలాంటి లావాదేవీలకు అనుమతి ఇచ్చొద్దంటూ కామెంటు, 30 మంది ఐఏఎస్ ఐపీఎస్ వారి కుటుంబ సభ్యులకు నోటీసులు. లిస్టులో నవీన్ మిట్టల్, అమయ్ కుమార్, మహేష్ భగవత్, స్వాతి లక్రా, రవిగుప్తా, సోమేష్ భార్యలు అంటూ వార్త రాసింది. నిషేధిత జాబితాలోకి భూదాన్ భూములని పోతాయట. బీర్లకు మస్తు డిమాండ్ అంట, రోజుకు 3 లక్షల కేసుల దాకా అమ్మకాలు. మండుతున్న ఎండలు, పెళ్లిళ్ళ సీజన్ కారణం. ఈ 2 నెలల్లో కోటిన్నర కేసుల బీర్లు అమ్మకమే టార్గెట్ అంట. రైట్గా సీతారామకు లైన్ క్లియర్ అంటూ వార్త కనిపిస్తుంది. ప్రాజెక్టు సిడబ్ల్యూసి అనుమతులు, డిపిఆర్కు టీఏసీ ఆమోదం, 67.05 టీఎంసీల నీట్ కేటాయింపులు, మంత్రి ఉత్తమ్ అధికారుల ఏడాది శ్రమకు ఫలితం అంటూ వార్త కనిపిస్తుంది. హైదరాబాద్లో భారత్ సమ్మిట్ అంటూ ఒక వార్త హైలైట్ కనిపిస్తుంది. రైట్గా దిశలో చూస్తే, దిశలో పాక్ ప్రతీకార చర్యలు, సిమ్లా ఒప్పందం నిలిపివేత అంటూ కేంద్రానికి సంబంధించిన వార్త హైలైట్ కనిపిస్తుంది. మరోవైపు ఉగ్రదాడిలో మృతి చెందిన వారి కోసం మౌనం పాటిస్తున్న సీఎం రేవంత్, మంత్రులు, ఇతర ఎంపీలు
మనకు వార్త కనిపిస్తుంది. ఇక మొత్తం ఉగ్రవాదాలకు సంబంధించిన వార్తలు మనకు అన్ని దినపత్రికలు ఉన్నాయి. ఇక ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు అంట. ఏమని భూదాన్ భూముల కేసులో జారీ చేసిన ధర్మాసనం మొత్తంగా 28 మంది ప్రతివాదులకు ఎలాంటి లావాదేవీలు నిర్వహించొద్దంటూ ఆదేశం. కేసు తదుపరి విచారణ జూన్ 26కు వాయిదానంట. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం నాగారం భూదాన్ భూములను పలువురు ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు బినామీ పేర్లతో రిజిస్ట్రేషన్ చేసుకున్నారని మహేష్ అని ఒక వ్యక్తి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసుపై గురువారం విచారణ జరిగింది. అక్రమాలపై ప్రభుత్వానికి భూదాన్ బోర్డుకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని పిటిషన్ తరపు అడ్వకేట్ కోర్టుకు వివరించారు. వివాదాస్పదమైన భూమిపై ఎలాంటి లావాదేవీలు నిర్వహించొద్దన్న ధర్మాసనం 28 మందికి నోటీసులు జారీ చేసిందంట. నెలాఖరులో 10th ఫలితాలంట, లేదంటే వచ్చే నెల ఫస్ట్ వీక్లో పరీక్షల విభాగం ఆఫీసర్లు కసరత్తు చేస్తున్నారట. ఇక హరీష్ రావు స్థానంలో కవిత, వరంగల్ సభ ఏర్పాట్లో ఆమె ఫుల్ యాక్టివ్. హరీష్ రావును దూరం పెడుతున్న గులాబీ బాస్, మలుపులు తిరుగుతున్న గులాబీ ఫ్యామిలీ పాలిటిక్స్. టీపీసీసీ మీడియా కమిటీ చైర్మన్ సామా రామోహన్ ట్వీట్ అట. డేంజర్ జోన్లో మేడిగడ్డ, సుందిల్లా, అన్నారం. ఇక మనం ఇంతకుముందు చెప్పుకున్నాం. కేసీఆర్కు నోటీస్ అంట. త్వరలోనే ఇవ్వనున్న కాళేశ్వరం కమిషన్. వచ్చే నెల 2వ వారంలో ప్రభుత్వానికి రిపోర్టు. 400 పేజీలతో తుది దశకు చేరిన నివేదిక ప్రభుత్వానికి అందిన తర్వాత అసెంబ్లీ ఎదుటకట. మంత్రి పొంగులేటి పిఏలమంటూ బురిడి. ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ పిఏకు ప్రభుత్వ ఉద్యోగులకు ఫోన్ కాల్స్. మంత్రి దృష్టికి వెళ్ళిన ఇష్యూ. 2 కేటగాళ్లు గుర్తింపు. అరెస్ట్ చేసి రిమాండ్కు తరలిస్తున్న నాగోల్ పోలీసులట. స్వేచ్ఛ చూస్తే కాళేశ్వరంపై 400 పేజీల రిపోర్టు. విచారణకు మాజీ సీఎం కేసీఆర్. మే 2వ వారంలో కమిషన్ పిలిచే అవకాశం. హరీష్ ఈటలకు నోటీసు ఇచ్చే ఛాన్స్. తుది దశ విచారణ మొదలుపెట్టిన కమిషన్ కాళేశ్వరంపై దాదాపు 90% నివేదిక పూర్తంట. ఎవరి గోలా వారిదే. రజతోత్సవంలో సమన్వయం ఏది? గులాబీ నేతల మధ్య ఇంకా విభేదాలు. ఎర్రబెల్లి వర్సెస్ పోచంపల్లి, సత్యవతి వర్సెస్ తక్కెలపల్లి, జగదీష్ రెడ్డి వర్సెస్ మాజీ కార్పొరేషన్, మాజీ ఎమ్మెల్సీలు. సభాస్థలం మార్పుతో హరీష్ రావులో నైరాశ్యం. జనం తరలింపుపై నేతల మలుగులు. కేసీఆర్ చెప్పినా తగ్గని గులాబీ నేతలు. కేసీఆర్ సారే మాట్లాడారు, ఇక వాళ్ళు ఏంటారు. డిమ్ట్ పర్మిషన్ ఎలా వచ్చింది? మల్లారెడ్డి మెడికల్ కాలేజీపై ఎంక్వైరీ. ఇక కాలేజీ హెల్త్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో విచారణ, తర్వాత సర్కార్కు నివేదిక. ప్రైమరీ స్టడీలో తేలిన తప్పుల తడక పూర్తి స్థాయి విచారణకు రెడీ అట. సో డిమ్ట్ పర్మిషన్ ఎట్లొచ్చింది మల్లారెడ్డి కాలేజ్కి అని చర్చ జరుగుతుంది. గతంలో కూడా దీని గురించి మనం మాట్లాడుకున్నాం. ఉన్న సీట్ల కంటే ఎక్కువ సీట్లు పెంచి ఇవ్వడం, ఉన్నది లేనట్టు చూపించడం, ఫీజులు వసూలు చేయడం, ఇట్లా చాలా అంశాలు ఈ డిమ్ట్ పర్మిషన్కి సంబంధించి గతంలో మనం మాట్లాడుకున్నాం. ఇక సెంటిమెంట్ అస్త్రం. ఎన్నికల్లో ఓటమి తర్వాత దుబాయ్ చెక్కేసిన షకీల్. తల్లి మరణంతో తాజాగా నియోజకవర్గానికి పార్టీ నేతలతో వరుస భేటీలంట. సెంటిమెంట్ రాగాలట. యాక్టివ్ పాలిటిక్స్ చేస్తారంటూ ప్రకటన. షకీల్కు బెయిల్ మంజూరు చేసిన నాంపల్లి కోర్టు. సో ఈయన గుర్తుండొచ్చు మీకు అందరికి, బోదర్ ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే షకీల్ గప్పట్ల పరారయ్యిండు. మళ్ళీ వచ్చి ఇప్పుడు రాజకీయాలు చేస్తాడట. ఇక అసైన్డ్ భూములను ఎంపీ తిరిగి ఇవ్వాలి. వివాదాస్పద భూములపై కాంగ్రెస్ నజర్. పేద రైతుల భూములు తిరిగి ఇవ్వాలంటూ డిమాండ్. సో బీజేపీ ఎంపీ రఘునందన్ రావు మీద కొన్ని ఎలిగేషన్స్ వస్తున్నాయి గత కొన్ని రోజులుగా. అసైన్డ్ ల్యాండ్ని భార్య ఆయన బిడ్డ మీద మరి పట్టా భూమి మార్చినటువంటి 80 ఎకరాల భూమిని పేదలకు తిరిగి ఇవ్వాలంటూ కాంగ్రెస్ పార్టీ నజరేసిందంట. ఇంటెలిజెన్సీ పూర్తి స్థాయి డేటా అందిస్తుందంట. మరి రఘునందన్ రావు దీని మీద స్పందిస్తారో చూడాలి. హిడ్మా ఉన్నట్టా లేనట్టా? తప్పించుకున్నాడని ప్రచారం. అతడి కోసం 5 అంచెల భద్రత. ఎటూ తేల్చని ఛత్తీస్గఢ్, తెలంగాణ పోలీసులు. కొనసాగుతున్న ఆపరేషన్ కగారు. ఇప్పటికే 6 మావోయిస్టులు హతమయ్యారట. 14 మంది మావోయిస్టులు లొంగుబాటు. ఒక్కొక్కరికి 25,000 అందజేత. ఉపాధి అవకాశాలు కల్పిస్తామంటే హామీ ఇచ్చినట. ఇక వరంగల్ ఐజీ చంద్రశేఖర్ రెడ్డి క్లారిటీ ఇచ్చినట. ఇక ఉంటారా వెళ్ళిపోతారా? దానం నాగేందర్ మాటల మతలబ్ ఏంటి? వెనక్కి వెళ్తారా? కాంగ్రెస్లో కొనసాగుతారా? వరుస బీఆర్ఎస్పై పాజిటివ్ కామెంట్లు. టెక్నికల్ చిక్కుల్లో ఉన్న ఏకైక ఎమ్మెల్యేనట. ఇక మరోవైపు సస్పెన్షన్కు తెరెప్పుడు. బీజేపీ అధ్యక్ష నియామకం డీలే, మరింత సమయం పట్టే ఛాన్స్. ఉగ్రదాడిపైనే పెద్దల ఫోకస్. ప్రక్రియ మరింత జాప్యం అంట. ఇంకేం అధ్యక్షుడు పెడతారు ఇప్పట్ల? ఓవైపు దేశం ఆగం అవుతుంటే. నమస్తే తెలంగాణ చూస్తే పొరపాటున దేశం సరిహద్దు దాటిన పాకిస్తాన్ రేజర్లకు చిక్కిన బీఎస్ఎఫ్ జవాన్ పీకే సింగ్ అట.
మన భారత జవాన్ పొరపాటున పాకిస్తాన్ బార్డర్లకు పోయి ఆ పాకిస్తాన్ చెరువులో ఉన్నట్టు ఆయనకు సంబంధించినటువంటి ఫోటో ఉంది. మరి ఎట్లా దీన్ని ఆయనను కాపాడుతారో చూడాలి. ఇక బీఆర్ఎస్ రజతోత్సవ సభతో బెంబేలు, మళ్ళీ చేతులు కలిపిన కాంగ్రెస్ బీజేపీ కుమ్మక్కు కుట్రనంట. భద్రతా వైఫల్యం నిజమే, అఖిలపక్ష సమావేశంలో అమిత్ షా అంగీకారం అంటూ వార్త కనిపిస్తూ ఉంది. ఇక ముగ్గురు రైతుల ఆత్మహత్య, దిగుబడులాక అప్పులు తీర్చలేక తీవ్ర మనస్తాపంతో బలవన్మరణం. ఖమ్మం, యాదాద్రి, మెదక్లో విషాదమట. వడ్లెప్పుడు కొంటారంటూ రైతుల నిరసన. ఇక 50,000 ఇస్తేనే ఇంద్రమ్మ ఇల్లు, కాంగ్రెస్ నాయకులు డబ్బులు వసూలు చేస్తున్నారు. డబ్బులు ఇవ్వలేదని పేర్లు తీసేసిండ్రు. పేదలను కాదని పెద్దోళ్లకు ఇండ్రెట్లు ఇస్తారని లబ్ధారుల జాబితాలో అత్యధికులు అనర్హులే. భద్రాద్రి జిల్లా కుర్రగూడెంలో బగ్గుమన్న నిరుపేదలు రోడ్డుపైకి రాస్తారోక అంటూ వార్త కనిపిస్తుంది. సో ఇవి ఇప్పటివరకు మనకు హైలైట్ కనిపిస్తూ ఉన్నాయి. సో ప్రధానంగా ఉన్నటువంటి అంశాలు మనం చూసినాం. ఒకటి హిడ్మాకు సంబంధించి, రెండోది భారత్ పాకిస్తాన్ మధ్య నడుస్తున్నటువంటి ఆ యుద్ధ మేఘాల కమ్ముబాటు కనిపిస్తూ ఉంది. ఈ రెండు హైలైట్ కనిపిస్తూ ఉన్నాయి. ఈ రెండుతో పాటు ఇక రాష్ట్రంలో ప్రధానంగా కాళేశ్వరం పేరుతోటి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన గత ప్రభుత్వ పెద్దలు, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, అప్పటి హరీష్ రావు, వీళ్ళందరికీ కూడా నోటీసులు వచ్చే ఛాన్స్ ఉందంట. మరి ఆ మేడిగడ్డ 7వ బ్లాక్లో ఉన్నటువంటి పిల్లర్లు మొత్తం తొలగించాలంట. సో ఇట్లా చాలా అంశాలు ఉన్నాయి. ఇంకా పార్టీ ఫిరాయింపులో పాల్పడినటువంటి 10 మంది ఎమ్మెల్యేలు 5 మంది గులాబీగూడికి చేరేందుకు సన్నాహాలు చేస్తూ ఉన్నారట. రేపు 27వ తారీఖు నాడు రజతోత్సవ సభలో మరి కండువా కప్పుకుని ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం లేనటువంటి డిస్కషన్ కనబడుతుంది. సో ఒక్కసారి ఎక్స్ప్లెనేషన్లకు పోదాం. ఎక్స్ప్లెనేషన్లకు పోయి పూర్తి స్థాయి వార్తా కథనాలు చూద్దాం. ఒక్కసారి పోల్ పెట్టే ప్రయత్నం చేయండి. కర్రెగుట్టలో ఏం జరుగుతుంది, నిజంగానే హిడ్మాతో పాటు ఎవరైతే మావోయిస్టు బృందం ఉంది వీళ్ళంతా కూడా లొంగిపోతారా లేక ప్రతిదాడి చేసే అవకాశం ఉందా? సో కర్రెగుట్టలో